హలో ఆల్, ఇక్కడ చూసారా మట్టి కుండలో అన్నం వండుతున్నారు. పూర్వం అందరూ మట్టి కుండల్లోనే అన్నీ చేసుకునేవాళ్ళు కదా. సో ఇక్కడ నా ఫ్రెండ్, సిస్టర్, వెల్ విషర్, నైబర్ అయిన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. దెన్ షీ వాజ్ బిజీ ఇన్ కుకింగ్ ప్రిపేరింగ్ హర్ లంచ్. సో వీడియో తీసుకుందాం అనేసి నేను వీడియో తీశాను అనమాట. వాళ్ళ ఇంట్లో అన్నీ మట్టి పాత్రలే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి తను క్యాప్సికమ్ టమాటా కర్రీ చేస్తున్నా అని చెప్పింది. జస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసి క్యాప్సికమ్ కూడా బాగా ఫ్రై చేశాక పసుపు ఇంకా అవిసె గింజల పొడి అంట. అది ఇట్ వాజ్ వెరీ హెల్దీ ఫర్ అవర్ హెల్త్. అందులోనే కారం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంది తను. అది వేసి బాగా మగ్గిన తర్వాత టమాటోస్ వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఇంకా మట్టి పాత్రల కోసం విషయానికి వస్తే జనరలీ అప్పుడు అందరు ఇవే వాడేవాళ్ళు. తర్వాత అల్యూమినియం అని, ఇంకా స్టీల్, ఐరన్, నాన్ స్టిక్, ఇలా క్యాస్ట్ ఐరన్, ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి వచ్చాయి మనకి. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా వెరైటీగా అమ్ముతున్నారు మట్టి పాత్రలు అనేవి. ఇక్కడ వచ్చేసి పాలకూరతో చపాతీ చేస్తుందన్నమాట అక్క. పాలకూరను సాల్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టుకొని మిక్సీ పట్టింది. అందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు చిల్లీస్ కావాలన్నా వేసుకోవచ్చు. ఇంకా గోధుమ పిండిలో మొత్తం ఆ బ్యాటర్ని అంతా కలిపేసుకోవాలి. బాగా ఒక డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీస్ చేసుకోవాలన్నమాట. వాళ్ళ ఇంట్లో ఎవ్రీథింగ్ కుక్వేర్ మొత్తము ఈ మట్టి పాత్రలు, వుడ్, ఇంకా అవి రాగివి, ఇత్తలివి అంటారు కదా, అవి మోస్ట్ ఆఫ్ దట్ అన్నీ అవే ఉన్నాయి. రియలీ చాలా మంచిది హెల్త్కి మనం ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉంటే. రియల్లీ సూపర్. అసలు ఒక ప్లాస్టిక్ కానీ అల్యూమినియం కానీ అస్సలు లేవన్నమాట అక్క వాళ్ళ ఇంట్లో. మనం హెల్త్ కాన్షియస్ కొన్ని మన చేతుల్లో ఉన్నవి మనం చేసుకుంటూ పోతే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఆ చపాతీ బ్యాటర్ని కొద్దిసేపు ఒక 15 minutes మనం సోక్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది, సాఫ్ట్గా వస్తుంది చపాతీ. తర్వాత చపాతీ చేసుకోవాలి. డైలీ మనం తీసుకునే ఫుడ్లో ఆకుకూరలు అండ్ వెజిటబుల్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్. తప్పకుండా ఏదో రకంగా కన్జ్యూమ్ చేయాలి మనము. సో ఇక్కడైతే ఆకుకూరతో చేసిన, పాలకూరతో చేసిన చపాతీ, పాలక్ చపాతీ, ఇట్స్ లుక్స్ వెరీ ప్లెజెంట్ అండ్ దట్ గ్రీన్ కలర్, రియలీ ఇట్ వాజ్ వెరీ నైస్. చిన్నపిల్లలందు చూస్తే చాలా ఇష్టంగా తింటారేమో, కలర్ కోసమైనా తింటారేమో. చాలా అంటే చాలా బాగుంది, ప్లెజెంట్గా, ఎమ్మీ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చపాతీ వేసే ప్యాన్ కూడా మట్టితో చేసిందే అనమాట. షీ డిడ్ంట్ లీవ్ ఎనీథింగ్. షీ యూస్ టు కుక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ వెజల్స్ ఓన్లీ. నిజంగా ఇన్స్పిరేషనే కదా ఇలాంటి వాళ్ళు. అండ్ ఇలా చపాతీ బాగా 2 sides పొంగుతుందన్నమాట. బాగా అది పొంగే వరకు చేసుకోవాలి మనము. అండ్ అక్క లంచ్ వచ్చేసి కుండలో పేరబెట్టిన పెరుగు, పాలక్ చపాతీ, టమాటా క్యాప్సికమ్ కర్రీ, 2 eggs అండ్ కొద్దిగా రైస్, కుండలో చేసిన రైస్, అది కూడా సూపర్. బాయ్.